బ్యాక్ టు న్యూస్. విజయ్ కు గవర్నర్ అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువు తీరనుంది. విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆహ్వానం పలకడంతో ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక రేపు ఉదయం 10 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, అనేక ఉత్కంఠ నడుమ మొత్తంగా విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అర్లేకర్ ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది. సో 10 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం ఉండబోతుందా? టైంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? ఎవరెవరు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? వంశీ, మొత్తం మీద అంటే 4వ తారీఖు కౌంటింగ్ జరిగిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎంతో ఉత్కంఠ నడిచింది. అదేవిధంగానే టెస్టుల పైన టెస్టులు నడిచాయి. అయితే కాసేపటి క్రితం ఏదైతే కొన్ని పార్టీలు వీసీకే పార్టీ కానీ ఇవన్నీ కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో గవర్నర్ ప్రభుత్వ ఆహ్వానానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. అందువల్లనే టీవీకే పార్టీ అధినేత విజయ్ మరికొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి నెహ్రూ స్టేడియం ఇప్పటికే 4-5 రోజుల నుంచి కూడా స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా అంటే ఈ ప్రమాణ స్వీకారం ప్రభుత్వ ఏర్పాటు వాయిదా పడుతున్న నేపథ్యంలో భద్రత పరంగా కూడా పోలీసులు గాని నిఘా వర్గాలు గాని పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోలేకపోయారు. అయితే సాయంత్రం గవర్నర్ ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో విజయ్ కి ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటుతో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా కాన్వాయ్లన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే నెహ్రూ స్టేడియాన్ని పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం అంటే ఇప్పటి వరకు కూడా అంటే మద్దతు తెలిపినటువంటి పార్టీల ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ ప్రతినిధులు, అదేవిధంగానే టీవీకే పార్టీకి సంబంధించి 106 మంది 107 మంది ఎమ్మెల్యేలు, మిగిలినటువంటి పార్టీ క్రియాశీలకంగా మొదటి నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ అంటే పార్టీకి సంబంధించిన క్రియాశీలక నేతలు వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. మరోవైపు అంటే తక్కువ సమయం ఉంది. అంటే మామూలుగా అయితే టైం ప్రకారం రేపు 3:15 అనుకున్నారే కానీ అంటే లేట్ చేయకూడదు అన్న ఆలోచనతో రేపు ఉదయం 10 గంటలకే అంటే షెడ్యూల్ పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా గవర్నర్ ఇతర ప్రాంతాలకు అంటే ఆయన షెడ్యూల్లో మార్పులు ఉన్న నేపథ్యంలో గవర్నర్ కూడా మళ్ళీ అందుబాటులో ఉండడం ఆలోచనతో రేపు ఉదయమే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి 10 గంటలకే ఈ కార్యక్రమాలన్నీ అంటే ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ఆయన చేయబోతున్నారు. దాని తర్వాత ఒక్కొక్కరు 9 మంది మంత్రులు అంటే ప్రమాణ స్వీకారం చేస్తారు. సో మొత్తం మీద అంటే అనుకున్నది సాధించారు విజయ్. సో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, ఇట్లా అభిమానులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో మరికొన్ని గంటల్లోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా తలపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. థ్యాంక్ యూ గోపీనాథ్.